2 నెలల క్రితం ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదం హత్య అని తేల్చారు పోలీసులు. హర్యాతండ దగ్గర కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య, 2 పిల్లలు మృతి చెందగా భర్త ప్రవీణ్ స్వల్ప గాయాలయ్యి బయటపడ్డాడు. అది ప్రమాదం కాదని, హత్య అని బంధువులు ఆరోపించారు. ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులు అది యాక్సిడెంట్ కాదు, హత్య అని తేల్చారు. ప్రవీణ్ హైదరాబాద్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. కేరళకు చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలున్నాయి. ఆ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం ఉంది. ఈ క్రమంలో భార్య పిల్లల్ని కారులో తీసుకెళ్తూ ఆ కారును చెట్టుకు ఢీకొట్టాడు. అప్పట్లో ఇది పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగానే భావించారు. అది హత్య అని భార్య తరపు బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. మనం ఆ సెర్చ్ అప్పుడు చేసినా కూడా వాడు ఇప్పుడు మనకి ఎవిడెన్స్ గట్టిగా ఉంది వాడికి. ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము కూడా ఆ రోజు కూడా చెప్తున్నాం, ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం ఎవిడెన్స్ ప్రకారం పోతాం, ఎవిడెన్స్ బేస్ పోలీసింగ్ చేస్తాము. ఇప్పుడు ఎవిడెన్స్ అంతా సైంటిఫికల్ గా ఎవిడెన్స్ కరెక్ట్ దీనికి క్రియేట్ చేసినాము, అంత లింక్ అప్ కూడా చేసి దీనికి అతను రేపు రిమాండ్ చేస్తాం. నిన్ను చూపెట్టమంటే చూపిస్తాం. చూపెట్టు మాస్క్ వేసి తీసుకురాము. ఈ కేసు డిటెక్ట్ చేయడానికి మన సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది చాలా కాల్ డీటెయిల్స్ కానీ ఎఫ్ఎస్ఎల్ దగ్గర కానీ చాలా పర్సుయేషన్ చేశారు. వాళ్ళు సిపి గారు ప్రత్యేక అభినందనలు చెప్పమన్నారు. అసలు సిపి గారు కూడా ప్రెస్ మీట్ అయినా కొద్దిగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు సార్. వాళ్ళకి రివార్డ్స్ కూడా పెట్టమన్నారు, పెడుతున్నాం వాళ్ళకి రివార్డ్స్, సిఐ గారికి, ఎస్ఐ గారికి మరియు సిబ్బందికి. ఇప్పుడు డ్రగ్ చెప్తే మళ్ళీ రేపు వేరే వాళ్ళు చేస్తారని చెప్పి మేము చెప్పట్లేదు, ఎందుకంటే ఇదే అలవాటు అయిపోతుంది. డ్రగ్ మళ్ళీ వాళ్ళు ఇట్లా చేయొచ్చు, అది పోస్ట్ మార్టంలో కూడా రాదని చెప్పి ఇంకొక నలుగురు తెలుస్తుంది అని మేము చెప్పట్లేదు.